సార్ ఒకసారి ఈ చెప్పులు వేసుకొని చూడండి అని చెప్పి ఆ వ్యక్తి వెళ్తాడు. ఈ వ్యక్తి చెప్పులకు ఉన్న జిప్పుని చూసి ఆ జిప్పుని ఓపెన్ చేసి చూస్తాడు. ఆ జిప్పు లోపల చాలా డైమండ్స్ ఉంటాయి. ఈ వ్యక్తి చెప్పు లోపల డైమండ్స్ ని చూసి ఆశ్చర్యపోయి అన్న ఇలా చూడు అని చెప్పి చూపిస్తాడు. ఈ వ్యక్తి డైమండ్స్ ని చూసి ఇవి ఏమిటిరా అని అడుగుతాడు. అందుకు ఆ వ్యక్తి ఇవి చాలా ఖరీదైన డైమండ్స్ లాగా ఉన్నాయి అని చెబుతాడు. ఈ వ్యక్తి ఆ డైమండ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అని అడుగుతాడు. అంతలోనే ఆ వ్యక్తి వచ్చి ఈ చెప్పులని ఒకసారి వేసుకొని చూడండి, ఇవి దానికన్నా మంచి క్వాలిటీ అయిన చెప్పులు అని చెబుతాడు. అందుకు ఈ వ్యక్తి చెబుతాడు, ఈ చెప్పులు నాకు నచ్చాయి, దీనికి ఇంకొక జోడి చెప్పుని తీసుకుని రండి అని చెబుతాడు. అందుకు ఆ వ్యక్తి సరే తీసుకుని వస్తానని చెప్పి వెళ్తాడు. ఈ వ్యక్తి అతనితో చెబుతాడు, ఇవి నకిలీ డైమండ్లు లాగా ఉన్నాయి అని చెబుతాడు. అందుకు ఈ వ్యక్తి నకిలీ డైమండ్లను ఎవరైనా చెప్పులో ఎందుకు దాపెడతారు అని చెబుతాడు. అంతలోనే పోలీస్ వ్యక్తి వచ్చి ఈ షాపు ఓనర్ ఎవరు అని అడుగుతాడు. ఆ వ్యక్తి వచ్చి సార్ ఏం కావాలి అని అడుగుతాడు. అందుకు పోలీస్ వ్యక్తి చెబుతాడు, ఒక పెద్ద స్మగ్లర్ని వెతుకుతున్నాను, ఆ స్మగ్లర్ ఈ షాపులో చివరిసారిగా చూశారంట అని చెబుతాడు. అందుకు ఆ వ్యక్తి సార్ నా డ్యూటీ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది, నాకేం తెలియదు అని చెబుతాడు. అందుకు పోలీస్ వ్యక్తి ఈ షాపులో ఉన్న అన్ని సీసీటీవీ కెమెరాలని తీసుకుని రండి, నేను చెక్ చేయాలి అని చెబుతాడు. అందుకు ఈ వ్యక్తి చెబుతాడు, సీసీటీవీ కెమెరాలు 4 రోజుల నుంచి పనిచేయడం లేదు, ఆ స్మగ్లర్ ఎలా ఉంటాడో చెప్పండి, నేను మీకు ఫోన్ చేసి చెబుతాను అని చెబుతాడు. అందుకు పోలీస్ వ్యక్తి చెబుతాడు, వాడు ఇతని లాగా లావుగా ఉంటాడు, వాడు ₹1 కోటి డైమండ్స్ ని దొంగతనం చేశాడు అని చెబుతాడు. ఒకవేళ ఆ దొంగ మీకు కనపడితే ఈ ఫోన్ నెంబర్ కి ఫోన్ చేయని చెప్పి విజిటింగ్ కార్డు ఇచ్చి ఆ పోలీస్ వ్యక్తి వెళ్తాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత ఈ వ్యక్తి వాళ్ళతో చెబుతాడు, నేను ఇంకొక చెప్పుని తీసుకుని వస్తాను అని చెప్పి వెళ్తాడు. అందుకు ఈ వ్యక్తి అతనితో చెబుతాడు, విన్నావరా, ఇవి అసలైన డైమండ్స్, ఎవరో స్మగ్లర్ వీటిని చెప్పు లోపల దాపెట్టి వెళ్ళాడు అని చెబుతాడు. అందుకు ఆ వ్యక్తి, నువ్వు చెప్పేది నిజమేరా, మనం ఇప్పుడు ₹1 కోటి డైమండ్స్ లకు యజమానులం, మనం ఇక్కడి నుంచి తొందరగా పారిపోదాం పదా అని చెబుతాడు. అందుకు ఆ వ్యక్తి, నీకేమైనా పిచ్చి పట్టిందా, అతనికి డబ్బులు కట్టకుండా పోతే ఆ వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి చెబుతాడు అని చెబుతాడు. అంతలోనే ఆ వ్యక్తి వచ్చి సార్ చెప్పు ఇవ్వండి, నేను ప్యాక్ చేసి ఇస్తాను అని చెబుతాడు. అందుకు ఆ వ్యక్తి, మేము ప్యాక్ చేసుకుంటాము, ఆ బాక్స్ ని ఇలా ఇవ్వండి అని చెబుతాడు. అందుకు ఆ వ్యక్తి, మీరు అక్కడికి రండి, బిల్లు ఇస్తాను అని చెబుతాడు. ఈ వ్యక్తి వాళ్ళతో చెబుతాడు, కార్డు ఇస్తారా లేదంటే డబ్బులు ఇస్తారా అని అడుగుతాడు. అందుకు ఆ వ్యక్తి, మేము డబ్బులు ఇస్తాము, ఈ చెప్పుల ధర ఎంత అని అడుగుతాడు. అందుకు ఆ వ్యక్తి, ఈ చెప్పుల ధర ₹1,00,000 అని చెబుతాడు. ఆ మాట వినగానే వీళ్ళిద్దరూ ఆశ్చర్యపోయి ఈ వ్యక్తి చెబుతాడు, మేము అడిగింది చెప్పులు, ఈ షాపు మొత్తం కాదు అని చెబుతాడు. అందుకు ఆ వ్యక్తి, నేను చెప్పింది షాపు మొత్తం కాదు, ఈ చెప్పులు ఒక్కటే అని చెబుతాడు. అందుకు ఆ వ్యక్తి, ఈ చెప్పులు ఇంత ఖరీదా అని అడుగుతాడు. అందుకు ఆ వ్యక్తి, సార్ ఈ చెప్పులు కాస్ట్లీ, ఈ రాష్ట్రంలోనే ఇలాంటి చెప్పులు ఉండవు, ఇవి చాలా క్వాలిటీ అయిన చెప్పులు, ఆ చెప్పులని ఒకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను అని చెప్పి ఆ చెప్పులని తీసుకుని ఓపెన్ చేస్తూ ఉంటాడు. వెంటనే ఈ వ్యక్తి ఆ చెప్పులని తీసుకుని, వద్దు వద్దు, మేము ఈ చెప్పులని ఓపెన్ చేసి చూశాము, ఈ చెప్పులు చాలా బాగున్నాయి, నువ్వు అడిగినట్టు నీకు ₹1,00,000 డబ్బులు ఇస్తాము అని చెబుతాడు. అందుకు పక్కనున్న వ్యక్తి అతన్ని పక్కకి తీసుకుని వెళ్లి, ₹1,00,000 డబ్బులు ఎక్కడి నుంచి తెస్తావు అని అడుగుతాడు. అందుకు ఆ వ్యక్తి, నీ దగ్గర ఎంత ఉన్నాయి అని అడుగుతాడు. అందుకు ఆ వ్యక్తి, నా దగ్గర 30,000 ఉన్నాయి అని చెబుతాడు. ఈ వ్యక్తి, నా దగ్గర 70,000 ఉన్నాయి, 70,000 30,000 కలిపి ₹1,00,000 ఇద్దాము, ఆ తర్వాత ఈ డైమండ్స్ ని తీసుకుని వెళ్ళిపోదాము అని చెబుతాడు. ఆ తర్వాత ఈ వ్యక్తి అతనికి ₹1,00,000 డబ్బులు ఇచ్చి ఆ చెప్పులని తీసుకుని వెళ్ళిపోతాడు. వాళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత పోలీస్ వ్యక్తి పైకి లేచి, నా వాటా నాకు ఇవ్వు అని చెబుతాడు. ఈ వ్యక్తి అంటాడు, ఆ చెప్పు లోపల నకిలీ డైమండ్స్ ని పెట్టి వాళ్ళని మోసం చేశాము, మనకు ₹1,00,000 లాభం అని అనుకుంటాడు. ఆ తర్వాత ఈ వ్యక్తి డైమండ్స్ ని తీసుకుని వెళ్లి చెక్ చేపిస్తూ ఉంటాడు. ఈ వ్యక్తి అతనితో చెబుతాడు, ఈ డైమండ్స్ ని నువ్వు తీసుకుని మాకు ₹1,00,000 డబ్బులు ఇవ్వు అని చెబుతాడు. ఆ వ్యక్తి డైమండ్స్ ని బాగా చూసి, ఇవి అసలైన డైమండ్స్ కాదరా, ఇవి గాజు గ్లాసులు, మార్కెట్ లో 10కి 4 దొరుకుతాయి అని చెబుతాడు. ఆ మాట వినగానే వీళ్ళిద్దరూ ఆశ్చర్యపోయి మనకు ₹1,00,000 బొక్క అని అనుకుని ఏడుస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.